అన్న ఏం చేస్తున్నాడు, ఫోన్ చేద్దాం. హలో అన్న, బాలాజీ కాంప్లెక్స్ పోయి గుడి తినొద్దాం బా. నా ఇంకా గుడ్డు చేసేయండి అన్న. నీకు లైఫ్ టైం గుర్తుండిపోయే నాన్ వెజ్ టిఫిన్ తినిపిస్తా. గుడ్డు దోశనే ఒక రేంజ్లో తింటా, ఇంకా నాన్ వెజ్ టిఫిన్స్ అంటున్నావు, చూసుకోమల్లా. మాటలు ఎందుకన్నా, చూపిస్తారా తొందరగా? 2 నిమిషాల్లో నీ ముందరుంటా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల. ఫ్రెండ్స్, అన్న ఇప్పుడే మనకి ఫోన్ చేసి గుడ్డు దోశ తిందామన్నాడు. కానీ నాకు గుడ్డు దోశ బాగా బోరు కొట్టేసింది. మంచి నాన్ వెజ్ టిఫిన్స్ తినిపిద్దామని మన నంద్యాలలో నాన్ వెజ్ టిఫిన్స్ కొత్తగా హరితవనం రెస్టారెంట్స్ వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళ నుంచి మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ అవైలబుల్ అంట మన రెస్టారెంట్లో, హరితవనం రెస్టారెంట్. పదా ఏమేమి నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇంకా నాన్ వెజ్ టిఫిన్స్తో పాటు ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కొని మీకు చూపిస్తాము. కమెంట్ ఫాలో. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ ఉన్నా. పోదాం బా. వచ్చేసినాం మనం లోపలికి. అయితే మన హరితవనం రెస్టారెంట్ లోపలికి. అంబియన్స్ చూసినారా, ఎక్సలెంట్. అసలు 200+ కెపాసిటీ ఉందన్నమాట. 200+ కెపాసిటీ అతిపెద్ద రెస్టారెంట్ మన నంద్యాలలో ఏదైనా ఉంది అంటే మన హరితవనం రెస్టారెంటే. ఇంకా వీళ్ళ దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్లో చికెన్, మటన్ 2 రకాలు ఉన్నాయి. కర్రీస్ ఏమేమి ఉన్నాయో అన్నయ్య చెప్తారు చూసుకో. చికెన్, మటన్ స్పెషల్స్లో, దీనిలో స్పెషల్స్ వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ అంట, దోశ విత్ చికెన్ కర్రీ, చికెన్ విత్ చిట్టి ముత్తల పలావ్, వడ అండ్ చికెన్ కర్రీ, ఇడ్లీ విత్ చికెన్ కర్రీ. పేర్లే చాలా ఇట్లా ఉంటాయి. ఇంకా కాంబినేషన్స్ మీరే ఊహించుకోండి. టేస్ట్ చేద్దాం తప్పకుండా. అండ్ మటన్లో పూరితో మటన్, దోశ సేమ్ కాంబినేషన్, కీమా, ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్తో నాన్ వెజ్ అనేది ఉంటుంది మటన్లో. ఫస్ట్ చెప్పనా మనం ఏం టేస్ట్ చేద్దాం? నేనైతే దోశ అనుకుంటున్నా. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దోశతోనే ఏమేమి ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయో, చికెన్లో, మటన్లో ఫస్ట్ నాటి కూడా కొడదాం, అన్నీ కొడదాం దోశతోనే. దోశ కాంబినేషన్తో, దోశ ఫేవరెట్ కాబట్టి, అందరు ఫేవరెట్ కాబట్టి ఆల్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ విత్ దోశ. రైట్, ఓకే. ఆల్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్. ఒకవేళ ఇంకా ఏమైనా తినబుద్ధి అయితే నెక్స్ట్ చూద్దాం. తర్వాత చేద్దాం గైస్. ఇంకా మా గ్యాప్ చూసి, మనలో గ్యాప్, మన సత్తా చూసి తమ్ముడు అఖిల్ రెడీయా? గైస్, మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే, ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఇది నాటుకోడి చికెన్ కర్రీ చూపిస్తాను నీకు, మళ్ళీ చూపిస్తా. ఇది చికెన్ కర్రీ, నార్మల్ చికెన్ కర్రీ. ఇది నాటుకోడి చికెన్ కర్రీ. ఇది మటన్ కర్రీ, మటన్ కర్రీ. ఇది మటన్ కీమా. వీళ్ళ దగ్గర రకరకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. టిఫిన్ కామన్, దోశ, ఇడ్లీ, పూరి, వడ, ఇవైతే కామన్. కానీ కర్రీస్ అయితే చికెన్లో నాటుకోడి అండ్ చికెన్ కర్రీ. మటన్లో అయితే చాలా రకాలే ఉన్నాయి. అన్నీ ట్రై చేద్దాం ఇప్పుడు. అంటే కామన్ డిష్ దోశతో చూద్దాం. దోశతో అన్ని కర్రీస్ ట్రై చేసి తర్వాత
ఇంకా మనకి ఏమైనా కెపాసిటీ ఉంటే మనలో స్టోరేజ్ ఉంటే చూసి ట్రై చేస్తాం. అవును, చూస్తే అంటే నోరు ఉడుతుంది, నువ్వు చూస్తే మాటలు చెప్తున్నావు. సారీ అన్న ఇంత లాగ్ వద్దు, ఇంకా ఆగలేను, ఇంకా పద ఆతృతతో ఆగలేక వేసేద్దాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. గైస్ మన దోశ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఆగకుండా అన్న ఇంకా ల్యాగ్ చేసి అన్న నా మీద ఎక్కుతాడు కావకుండా ల్యాగ్ చేయకుండా ఫస్ట్ అన్నకే సరిచేద్దాం. అన్న చికెన్ ఏందన్నది? చికెన్ నాటుకోడి చికెన్ కర్రీ అన్న విత్ దోశ. టిఫిన్ తో నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ బా. నాటుకోడి చికెన్ కర్రీ విత్ దోశ డెడ్లీ కాంబినేషన్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం. నైస్ గ్రేవీ కర్రీ మసాలా దోశలోకి పడతాయి అట్లా. మసాలా అది దోశ చట్నీతో తింటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అదే నాన్ వెజ్ గ్రేవీతో తింటుంటే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెలే ఉంది నిజంగా. సూపర్. నాటుకోడి అయితే నాటు ఉంది. చికెన్ కర్రీ ట్రై చేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీతో ట్రై చేద్దాం. దీనికంటే ఇది వెరైటీ ఫ్లేవర్ ఉంది, కానీ సూపర్ ఉంది. ఇది కూడా నాకు ఒకసారి టేస్ట్ చేయి, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. నిజంగా చూడడానికి కర్రీ ఒకేలాగే ఉంది కానీ టేస్ట్ వేరే ఉంది. ఫ్లేవర్స్ కంప్లీట్గా వేరే ఉంది. దానికి సపరేట్గా ఉన్నాయి. చికెన్ కర్రీ అయినా మా ఇల్లగా ఉంది. మరీ ఎక్కువ స్పైసీ లేకుండా, అండ్ నాటుకోడి అంటే కొంచెం బాగా స్పైసీగా ఉంది. ఇది ఎక్కువ స్పైసీ లేకుండా కానీ చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. తింటే నోట్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అదైతే నాకు బాగా అర్థమవుతుంది. ఇంట్లో చేసినట్టు ఉంది నాకైతే అసలు. నాటుకోడి అండ్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా మటన్ ట్రై చేద్దాము. ఇది మటన్ కీమా, అది మటన్ కర్రీ. అన్న ఫస్ట్ మటన్ కర్రీ ట్రై చేయి. బాయ్స్ మటన్ కర్రీ అదేనా? ఇది కూడా కమోనన్నా ఫస్ట్ ఎప్పుడైనా పెద్దోడు అని ఐ కాంట్ ఎక్స్ప్రెస్, కానీ అది నోట్లోకి వేస్తుందని అది మెత్తగా బాగా బాయిల్ అయ్యి సూపర్ ఉంది అన్న. నెక్స్ట్ ట్రై ఇట్. అన్న ఎక్స్ప్రెషన్ చూసి నాకు నోట్లో నీళ్ళు కాడుతున్నాయి. మాకు కూడా చూద్దాం ఎట్లా ఉంది పరిస్థితి. మటన్ అబ్బా నీట్గా సూపర్ అన్న, నీట్గా ఉడికింది. చూద్దాం. నోట్లో మాటలు రావట్లేదు, నమ్మలాలని అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. ఎక్సలెంట్ కర్రీ. మటన్ గ్రేవీ సూపరు,
నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అన్నిటికంటే ఇది నాకు బాగా నచ్చింది. మెయిన్గా ఇప్పుడు తిన్నవాడి మూడిట్లో మటన్ కర్రీ. మటన్ కర్రీ సూపర్. దోశలోకి నిజంగా దోశలోకి చట్నీ ఒకటే మంచి ఓకే, చట్నీ ఇట్స్ ఓకే, కానీ నాన్ వెజ్ అనేది ఒక డిఫరెంట్ హిట్స్. అది మటన్తో తింటుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నాన్ వెజ్ ఇస్ ఎమోషన్. నాన్ వెజ్ అంటే నరాలు తెంపుకుంటాం, అలాంటి వాళ్ళకి అయితే అస్సలు ఆగలేరు. నెక్స్ట్ మటన్ కీమా. నెక్స్ట్ నాకైతే కీమా అనేది చాలా చాలా ఇష్టము. నెక్స్ట్ మటన్ కీమా. పదా ఓకే, మటన్ కీమా అయితే మటన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మటన్ కీమాని అయితే ట్రై అయిపోతున్నాం. అన్న కమాన్ అన్న ట్రై చేసి. నాకైతే కీమా చాలా చాలా ఇష్టము, అందులో మటన్. ట్రై. అన్న మటన్ కీమా ఫేవరెట్ అంట అన్నకి. చాలా దాక్కున్నాడు స్వామి ఇన్ని రోజులు, ఎవడు చేసినాడు కానీ బాబాయ్ అల్లరి ఉంది అసలు. అన్న లేపుతున్నా, ట్రై చూద్దాం ఒకసారి. అసలు చాలా మెత్తగా కీమా నీట్గా. కీమా ఎలా ఉండాలో అలా ఉంది నిజంగా పర్ఫెక్ట్గా వచ్చాయి. నీట్గా మసాలా కరెక్ట్ ఆడ వరకు తగలాలో ఆడ వరకు తగిలినాయి. నిజంగా ఫ్రెండ్స్ కర్రీ అట్లా మరీ ఘాటుగా ఒక అంటే అట్లా కాకుండా నీట్గా ఇంట్లో చేసుకుంటే మనం ఎంత నీట్గా చేసుకుంటాం అంటే క్వాలిటీగా యూజ్ చేస్తామా. అసలు కాంప్రమైజ్ వెళ్ళదు, చాలా నీట్గా ఉంది. ఇంట్లో క్వాలిటీ మంచి క్వాలిటీతో చేసుకుంటామా, సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. సరిపోదు కానీ ఇంకోటి చెప్పు. రైట్ అన్న లైఫ్ చేద్దామని రెడీ అయిపోయాం కదా, సిద్ధం ఉన్నాడు, యుద్ధం చేద్దామని. చేయాల్సిందే ఇంకా తప్పదు. కొన్ని దోశలు చెప్పు. వచ్చే ఫ్రెండ్స్ రైట్. నార్మల్ ఇడ్లీ సైజు కాదనమాట, 30 ఇడ్లీ సైజు. బిడిదిలో బాగా ఫేమస్ ఇది. తీసుకున్నా అండ్ టేస్ట్ చేసి చెప్తాను ఆడ బీట్ చేసిందా లేదా ఎలా ఉంది అనేది. ఈ బిడిది ఇడ్లీ విత్ మటన్ కీమా అసలు ఈరోజు అంతా అన్నకి డెడ్లీ కాంబినేషన్ లోనే నాన్ వెజ్ దోశ అన్నాడు, కానీ గుడ్డు గుడ్డు కాదు, వెరీ గుడ్. గుడ్డు వల్ల నాయన పెట్టిస్తాను. మటన్ కీమా అన్న అల్లరి. మటన్ కీమా విత్ ఇడ్లీ కొడుతున్నాడు. ఢిల్లీలో ఢిల్లీ కాంబినేషన్. నేనైతే ఫస్ట్ టైం అన్న ఆల్రెడీ టేస్ట్ చేశాను, అందుకే అన్నకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన. చెప్పన్నా ఎలా ఉంది 30 ఇడ్లీ. నిజంగా సేమ్ మన ఇడ్లీ మాదిరి అనిపిస్తుంది, కానీ పెద్ద ఉంది అంతేంట. కానీ యాక్చువల్గా ఇంకోటి, ఈ ఇడ్లీ ఈ కర్రీ నా భూతో నా భవిష్యత్తు అనుకో ఎక్స్ట్రాడినరీ. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినాను, అన్న ట్రై చేసినాను. అయితే నేను బిడిదిలో 2-3 టైమ్స్ తిన్నా, కానీ మటన్ కర్రీతో తినలేదు. మటన్ కర్రీతో చాలా బాగుంది ఇడ్లీ. ఏమంటే మన 30 ఇడ్లీ అంత లేదు, కానీ యా ఆల్మోస్ట్ బీట్ చేశారే అనుకుంటున్నా. కానీ ఆ 30 ఇడ్లీ వేరే. కానీ మటన్తో ట్రై, అలా మటన్ ఉండదు కాబట్టి ఇలా మటన్తో నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్న చట్నీ ఆడ వెజ్, ఈడ నాన్ వెజ్. ఆడ వెజ్, ఈడ నాన్ వెజ్. ఇడ్లీలో మటన్ ఎందుకు అనుకుంటున్నారేమో. నాన్ వెజ్ అంటే నరాలు తెంపుకునేటోళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్. నా నరాలేంది షర్ట్ గిట్లా అన్ని తింపేసుకుంటాం నాన్ వెజ్ కోసం. బాబా మటన్ కర్రీ పని చేయి, అన్నకి ఓనర్ ఎవరో కనుక్కొని 3 పూట్ల పెట్టాం. అవునన్నా, నిజమేనా. ఇవి తినడం స్టార్ట్ చేస్తే మన వాళ్ళు దోశలు చట్నీలు తినరు, ఇంకా మానేస్తారు. ముందే మన రాయలసీమ వాళ్ళు నాన్ వెజ్ బట్టలు చింపేసుకుంటారు.
అవునా? వెజ్ను బ్యాన్ చేయాలి. ఒక్కసారి తింటే కానీ మీరు కంపల్సరీ ఇంకా డైలీ విజిటింగ్ ప్లేస్ చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అయితే 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. టేస్ట్ వేరే లెవెల్ ఉంది మామ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే దోశ ఇడ్లీ చాలా ఫుల్ చాలా హెవీ అయిపోయి అన్న ఇప్పుడు డ్యూటీకి పోతాడో లేదో తెలియదు నాకే. కష్టమే ఇంకా. ఇంకా కష్టమే ఇంకా అన్నది అన్న పరిస్థితి అయితే. చూద్దాం ఇంకా మిగతా ఐటమ్స్ మంచి టైం చూసుకొని Time చూసుకొని మళ్ళీ వచ్చి తిందాము. మళ్ళీ అయితే పే చేద్దాం. ఇప్పటికి మన పరిస్థితి అయితే ఫుల్ అవుట్. ఇంటికి పోతే ఇంకా స్లీపే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. Taste అయితే- కంపల్సరీ మీరు అందరు వచ్చి ఒకసారి ఇష్టం షుడ్ ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళా వస్తారు. దోశ అండ్ మటన్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్. మటన్ కీమా కూడా అల్లది ఉంది. మటన్ బాగుంది. కీమా అయితే అసలు నమ్ములుతుంటే అసలు నాటుకోడి అది నాటుకోడి కూడా టేస్ట్ వేరే, అది ఇట్స్ డిఫరెంట్. అది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కాదు. ఒకసారి వచ్చి ట్రై చేయండి. మీరే చెప్తారు. ఇంకా దీని గురించి నేను ఏం చెప్పాలి. దోశ అంటే ఓన్లీ దోశ ఇడ్లీనే కాదు, ప్రస్తుతానికి మాకు ఫుల్ అయ్యి మేము దోశ ఇడ్లీనే. కానీ వీళ్ళ దగ్గర దోశ ఇడ్లీ వడ పలావ్ పూరి, ఆ, పూరి వడ, పాయా, ఆ. మటన్ పాయా. అవన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు ఇంకా అంత Restaurant లేదు ప్రస్తుతానికి. కాబట్టి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తిందాం. బాయ్. బాయ్. నెక్స్ట్ లో కలుద్దాం. అండ్ గైస్, దీని అడ్రస్ వచ్చేసి మన రాజ్ థియేటర్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో, మీ అందరికీ తెలిసిందే మన శక్తి బార్ ఉంటది కదా పాతది, దాన్ని కంప్లీట్ గా డిమాలిష్ చేసి హరితావనం ఫ్యామిలీ రెస్టారెంట్ అని నీట్ సెటప్ గిటప్ అన్ని కంప్లీట్ గా చేంజ్ చేసి నీట్ సెటప్ తో బ్యూటిఫుల్ అంబియన్స్ తో సెట్ చేశారు. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అసలు చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. అండ్ టేస్ట్ మాత్రం ఇంకా నేను ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా.